Good evening, friends. Now you see here the topic precautions for exam going aspirants. You see here in Andhra Pradesh and in Telangana, you are going to appear for an examination on 8th August and 29th August, respectively, in our Telugu states. So, few precautions are there. Just you see, please. Before exam date, go to bed early. Before going to bed, take desired food to get good sleep, as it is important to give sufficient rest bodily and mentally. And check once your hall ticket and any ID proof, pen, pencil, and scale if required for margins, and sanitizer, mask, and watch to see the time, etc. Keep at one place or pocket to take away for exam. డియర్ ఫ్రెండ్స్, తెలుసు కదా, ఎగ్జామ్ ముందు రోజు రేపు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు మనకు ఆ రోజు సఫిషియంట్ రెస్ట్ అయితే అవసరము. తొందరగా పడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తొందరగా లేసేసి రెడీ అయ్యి మళ్ళీ మనకి ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో ఆ సెంటర్కి తొందరగా రీచ్ కావాలి అంటే మనం తొందరగా పడుకొని మంచి ఫుడ్, మనకి ఇష్టమైన ఫుడ్ ఆ రోజు తీసుకుంటే మంచిగా నిద్ర పడుతుంది కదా. కాబట్టి మంచి ఫుడ్ తీసుకొని పడుకొని తొందరగా మార్నింగ్ లేసేసి రెడీ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. అయితే మార్నింగ్ లేసే మన ఏదైతే టూల్స్ ఉన్నాయో అవి చూసుకోవాలంటే హడావిడి అవుతుంది కాబట్టి ఒకరోజు ముందే నైటే పడుకునే ముందే ఇవన్నీ చెక్ చేసుకొని పెట్టుకోవాలి. హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఏదైనా ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్షన్ ఓటర్ ఐడి కానీ, ఏదైనా ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ పెన్తో రాసే వాళ్ళు పెన్ను, పెన్సిల్తో రాసే వాళ్ళు పెన్సిల్ యూస్ చేయొచ్చు డిక్టేషన్కి. అండ్ పెన్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్కి అండ్ థియరీ రాయడానికి యూజ్ అవుతుంది. కొంతమంది స్కేల్ కూడా యూజ్ చేస్తారు మార్జిన్స్ చేయడానికి. మార్జిన్స్ అలా చేస్తే నీట్గా కనిపిస్తుంది థియరీ కానీ, అఫ్ కోర్స్ ట్రాన్స్క్రిప్షన్ కానీ. కాబట్టి స్కేల్ కూడా యూజ్ చేస్తే మంచిదే. అండ్ ఎవరి శానిటైజర్ వాళ్ళు శానిటైజర్ తీసుకువెళ్ళాలి. మాస్క్ రెడీ పెట్టుకోవాలి. అండ్ వాచ్, టైం చూసుకోవడానికి వాచ్ కూడా ఉంటే మంచిది. ఇవన్నీ ఒక ప్లేస్లో నైటే రెడీ చేసుకొని పెట్టుకొని పడుకుంటే మనకు ఎటువంటి హడావిడి ఉండదు మార్నింగ్ లేచిన తర్వాత. కాబట్టి మీకు ఇష్టమైన ఫుడ్ అయితే తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది, మంచి రెస్ట్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది లేచిన తర్వాత. నెక్స్ట్ డే, వేకప్ ఎర్లీ ఆన్ ది ఎగ్జామ్ డే, ready early and make a plan to reach at your venue by 8:30 a.m. If the candidates are from out of station, better to reach city one day before to avoid anxiety. Anxiety causes damage of mind. Due to this, you unable to work properly in the examination. This examination is very precious to all of us. Dear friends, next day ఎర్లీగా లేసేసి త్వరగా రెడీ అయిపోయి మనకు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో తెలుసు కదా, హైదరాబాద్లో ఉంటుంది, ఖమ్మంలో ఉంది, వరంగల్లో ఉంటుంది తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కర్నూలు, ఇంకా మిగతా సెంటర్స్.
ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్కి మీకు సంబంధించిన సెంటర్కి వెళ్ళాలి కాబట్టి మీరు 8:30 లోపే సెంటర్కి వెళ్తే ఎటువంటి హడావిడి ఉండదు, హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ కొన్ని నెలల నుంచి షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఈ షార్ట్ హ్యాండ్ పాస్ అవుతే మీకు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసి త్వరగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే మీకు ఎటువంటి టెన్షన్ కానీ బీపీ రేజ్ కావడం కానీ ఉండదు. కాబట్టి ఎంత త్వరగా రీచ్ అయిపోతే అంత హ్యాపీగా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఒక ప్లేస్లో కూర్చొని ఉండవచ్చు. కాబట్టి ఇది చాలా మంచి సజెషన్ ఇది. చూడండి మరి, ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఒకవేళ మీరు ఎగ్జామ్ సెంటర్ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్ నుండి ప్రయాణం చేసి వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఒకరోజు ముందు మీ ఎగ్జామినేషన్ వెన్యూ ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది. అదే రోజు అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మొత్తం వెళ్ళాలంటే చాలా హడావిడిగా ఉంటుంది, అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా ఉండదు, అన్‌ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కూడా ఇబ్బంది అవుతది కాబట్టి అవకాశం ఉంటే కనుక మీరు ఒకరోజు ముందు అక్కడ ఈవినింగే రీచ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటే గనక చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళాలి, మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఎగ్జామినేషన్. అలా కాకుండా కాన్సంట్రేటెడ్‌గా ఈసారి పాస్ అయ్యేటట్లుగా ఎగ్జామ్ ఉండాలంటే మీకు బాడీలీ అవసరము, రెస్ట్ అవసరము, మెంటల్‌గా రెస్ట్ అవసరం కాబట్టి ఒకరోజు ముందు అక్కడికి వెళ్తే అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా వితిన్ ద టైంలో రీచ్ అయితే చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, బిఫోర్ 1 month only, keep your tools ready, namely pen, pencil, scale of course. You know very well the importance of pen, pencil. They are very very important. మనం పెన్సిల్లో చూస్తుంటాం కదా, కొన్ని స్టోన్స్ వస్తాయి పెన్సిల్లో. మనము పెన్సిల్ చెక్కుతూ ఉన్నప్పుడు, షార్ప్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని స్టోన్స్ వస్తాయి. అటువంటి స్టోన్స్ వస్తుంటే మనము షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, రాయడానికి కరెక్ట్ ఉండదు. కొన్ని పెన్సిల్స్ అట్లా ఉంటాయి, కొన్ని పెన్సిల్స్ చాలా స్మూత్గా నీట్గా రాస్తూ ఉంటే ఇంకా రాయాలి అనిపించేటట్లుగా కొన్ని పెన్సిల్స్ ఉంటాయి. అటువంటి పెన్సిల్స్ ఏదైతే ఉంటాయో అట్లా దొరికినప్పుడు అవి కొన్ని పెన్సిల్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి, అవి ఎగ్జామినేషన్ టైంలో యూజ్ చేయాలి. అదేవిధంగా పెన్ కూడా ఇంపార్టెంట్. మంచి పెన్ తీసుకొని, పెన్తో రాసే వాళ్ళు ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో మంచి పెన్, కన్వీనియంట్గా మనకు ఉండే పెన్ తీసుకొని అది పక్కన పెట్టేసుకుంటే అవి ఎగ్జామ్లో యూజ్ చేయడానికి వీలవుతుంది. పెన్సిల్ యూజ్ చేసే వాళ్ళు పొరపాటున కూడా పెన్సిల్స్ కింద పడేయకూడదు. కింద పడేస్తే దాంట్లో మధ్యలో లెడ్ ఏదైతే ఉందో అది ఇరిగిపోతుంది. అది మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు మనకు తెలియకుండానే ఏదో టైంలో అది తెలియకుండా ఇరిగిపోతుంది. కాబట్టి ఆ పెన్సిల్స్ కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అది మాత్రం. ఓకే, స్కేల్ అంటే మీరు మార్జిన్స్ కొట్టడానికి స్కేల్ కూడా కొంతమంది యూజ్ చేస్తారు కాబట్టి అందరూ యూజ్ చేస్తే మంచిది. బార్డర్స్ మంచిగా నీట్గా కనిపిస్తాయి, ఎవాల్యుయేటర్కి ఈజీగా ఉంటుంది, అది నీట్గా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. నెక్స్ట్, క్లోత్స్. వేర్ కంఫర్టబుల్ క్లోత్స్, లైట్ వెయిట్, not to be tight pant, shirt, not with full hands, dear friends. It is also very important. Clothes also very very important. మనకి ఏదైతే టైట్గా ఉన్న క్లోత్స్ మనము వేసుకుంటే కనుక అంత కంఫర్టబుల్గా ఉండదు, మొత్తం డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది, టైట్గా ఉంటుంది, ఫ్రీగా ఉండదు బాడీ మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు. ఈ షార్ట్ హ్యాండ్ విషయానికి, ఎగ్జామినేషన్ విషయానికి వస్తే కరెక్ట్గా కంఫర్టబుల్గా ఉండాలి అంటే మంచిగా లూజ్, కొంచెం లూజ్గా కంఫర్టబుల్గా ఉండే
డ్రెస్ అండ్ వెయిట్‌లెస్ వెయిట్ లేకుండా ఉండే డ్రెస్‌లు చూస్ చేసుకోవాలి. అండ్ ఫుల్ హ్యాండ్స్ అయితే మన ఎల్బో కన్వీనియంట్‌గా ఉండదు మూవ్ కావడానికి. ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ హ్యాండ్స్ అయితే బావుంటుంది. అదేవిధంగా మన పాకెట్‌లో పైన షర్ట్‌లో ఏదైతే పెన్, పెన్సిల్స్, హాల్ టికెట్ ఎట్సెట్రా, ఎట్సెట్రా అవన్నీ కొంచెం తీసేయాలి రాసేటప్పుడు. ఓకే. షర్ట్‌లో అంతా ఎక్కువ బరువు పెట్టుకోకూడదు షర్ట్‌లో. ఓకే. మొత్తం ఖాళీగా ఉండాలంతే మనం. ఆ! అలా ఉంటే బావుంటుంది ప్లీజ్. అండ్ వేర్ కంఫర్టబుల్ ఫుట్‌వేర్ నాట్ టు బి టైట్ డిస్కంఫర్ట్. ఇఫ్ సో, ఇట్ కాజెస్ టు డిస్టర్బ్ యూ వైల్ రైటింగ్ డిక్టేషన్. చూసారా? చెప్పులు వేసుకున్నప్పుడు, షూ వేసుకున్నప్పుడు అవి టైట్‌గా ఉంటే గనక డిస్కంఫర్టే ఉంటది. మనకు అది గూడా ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే. కాబట్టి మనకేదైతే కంఫర్టబుల్ చెప్పల్ ఉంటదో, షూ ఉంటుందో అవి మనం చూసుకోవాలి. ఈ చిన్న చిన్న థింగ్స్ అన్నీ షార్ట్ హ్యాండ్‌కైతే ఇంపార్టెంటే ఇవన్నీ. ఎందుకంటే మనం రాసే 7 మినిట్స్ డిక్టేషన్ ఏదైతే ఉంటుందో మీరొక 5 సెకండ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 5 సెకండ్స్ 5-10 సెకండ్స్ మధ్యలో మీరు డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి, ఒకవేళ కరెక్ట్‌గా స్ట్రోక్స్ రాయలేకపోతే ఇంగప్పుడు ఆలోచించండి ఎలా ఉంటుందనేది ఫీలింగ్. కదా! అది మీకే తెలుసు ఎట్లా అనేది. నెక్స్ట్ రిస్ట్ వాచ్. వైల్ టేకింగ్ డిక్టేషన్ రిమూవ్ వాచ్, unnecessary tags, rings, etc. from your hand. Keep them in your pocket. Pocket means ప్యాంట్లో, నాట్ షర్ట్‌లో. ప్యాంట్‌లో అయితే నో ప్రాబ్లమ్. కాబట్టి ఏదైతే వాచ్ పెట్టుకొని మనం రాస్తే, ఆ వాచ్ కూడా కొంచెం బరువుగా ఆ టైంలో అనిపిస్తది. ట్యాగ్స్ ఉంటాయి హ్యాండ్‌కి, దండలు అవి ఇవి కడతాం కదా! అవి గూడా తీసేస్తే బెస్ట్. ఎందుకంటే ఒకసారి టైట్ అయిపోయి టైట్‌గా ఉంటాయి. అది గూడా డిస్కంఫర్ట్ కిందనే వస్తది గాబట్టి, అటువంటివి ప్లస్ రింగ్స్ ఏదైతే చేతికి పెట్టుకుంటామో రింగ్స్ గూడా అటువంటివి తీసి మనం ఖాళీగా ఉండాలంతే. అలా ఉంటే బావుంటుంది మరి. నెక్స్ట్ మాస్క్. మాస్క్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ గదా! ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే, దోస్ హూ ఆర్ యూజింగ్ స్పెక్టకల్స్ దే నీడ్ టు ప్రాక్టీస్ విత్ మాస్క్స్ at an institutional level to habituate and to avoid unnecessary fog and practical difficulty. Dear friends, ఎవరైతే స్పెక్టకల్స్ యూజ్ చేస్తారో అవి యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఎగ్జామినేషన్‌లో అయితే మాస్క్ లేకుండా అలౌ చేయరు గదా! మాస్క్ పెట్టుకొని స్పెక్టకల్స్ ఎవరైతే పెడతారో అలా పెడుతున్నప్పుడు కొంచెం ఫాగ్ ఫార్మ్ అవుతుంది. సీజన్ అట్లనే ఉంది ఇప్పుడు సీజన్ గాబట్టి, మరదైతే కొంచెం డిఫికల్టీనే అట్లా ఉన్న వాళ్ళకి. మరి అక్కడ ఎగ్జామినర్స్ అయితే అలో చేయరు వితౌట్ మాస్క్ యాస్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ కరోనా. కాబట్టి ఇది మరి మీరు ఇప్పుడే ప్రాక్టీస్ జేయాలి. మాస్క్ పెట్టుకొని స్పెక్టికల్స్‌తో ఎట్లా ఎగ్జామ్ రాయాలి, ఎట్లా ఫేస్ చేయాలనేది ప్రాక్టికల్ డిఫికల్టీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీకు మరి ఈజీ అవుతుంది ఎగ్జామ్‌లో. అది ఎలా ఉంటుందనేది మరి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి ఇప్పుడు. నెక్స్ట్ ఫింగర్స్. డు నాట్ టెల్ హెవీ వర్క్ టు యువర్ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ బిఫోర్ అటెండింగ్ ఎగ్జామ్. అవాయిడ్ అన్నెసెసరీ wounds. డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఒక 1 వీక్ ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు మన హ్యాండ్స్‌కి, మన ఫింగర్స్‌కి ఏదైనా బరువైన పనులు వెయిట్ లేపడం గావచ్చు, ఏదన్నా టెక్నికల్ పనులు స్క్రూ డ్రైవర్‌తో తిప్పడం, చేయడం అటువంటి వర్క్స్ ఏమైనా ఉంటే అవి మానుకోవడమే బెటర్. ఒకవేళ పొరపాటున మనకేమైనా ఆ ఫింగర్స్‌కి గాని హ్యాండ్స్ పట్టుకోవడము, ఆ ఫింగర్స్‌కి దెబ్బ తాకడము జరిగితే ఆ దెబ్బల్ని మళ్ళీ అవి మానిపోవాలంటే టైం పడతది కదా! ఎగ్జామ్ పెన్సిల్ పట్టుకొని రాయాలి గాబట్టి, పెన్ పట్టుకొని రాయాలి గాబట్టి, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్‌స్ట్రక్షనే. జాగ్రత్తగుండాల మన హ్యాండ్స్ విషయంలో అయితే, ఫింగర్స్ విషయంలో. నెక్స్ట్ కోల్డ్ వాటర్. అవాయిడ్ టు టేక్ కోల్డ్ వాటర్ బిఫోర్ అటెండింగ్ ఎగ్జామ్
There may be chances to avoid cough, sneezing, etc. Dear friends, of course, కోల్డ్ వాటర్ మనం తీసుకుంటాం. ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంట్లో. ఖచ్చితంగా మనము ఆ కోల్డ్ వాటర్ అయితే తీసుకుంటాం. కానీ ఎవరికైతే కోల్డ్ వాటర్ పడదో, ఒకవేళ ఎందుకైనా మంచిది కదా! ఆ కోల్డ్ వాటర్‌ని అవాయిడ్ చేయడం మంచిది. ఎగ్జామ్‌కి వెళ్ళే ఒక 3 డేస్ ముందు నుంచి. ఒకవేళ పొరపాటున మనకి కోల్డ్ అవుతే గనక స్నీజింగ్ ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. కాఫింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది మనకే గాదు, మిగతా మన ఫ్రెండ్స్‌కి వచ్చే వాళ్ళకందరికి గూడా డిస్టర్బ్ అవుతుంది గాబట్టి, ఈ విషయంలో ఎవరికి వాళ్ళు పర్సనల్‌గా కేర్ తీసుకోవాలని జెప్పేసి నా సజెషన్ ఫ్రెండ్స్. ఇంకొకటి చూడండి, అప్స్ అండ్ డౌన్స్ డిక్టేషన్. Make practice of ups and downs dictation of your grade to avoid any increased speed interruption by the dictator in the examination. Dear friends, ఓకే, అప్స్ అండ్ డౌన్స్ డిక్టేషన్ అనగానే అర్థమైంది కదా. మనకు ప్యాసేజ్ని బట్టి ఒక్కొక్క ప్యాసేజ్ ఒక్కొక్క కాంటెంట్లో ఉంటుంది, ఒక్కొక్క కాంటెంట్లో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ప్యాసేజ్ స్పీడ్ అనిపిస్తుంది. ఒక ప్యాసేజ్ 120 చెప్పినా కూడా 100 లాగానే అనిపిస్తది. ఒక ప్యాసేజ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ప్యాసేజ్ ఉన్నా అది 100 లాగా అనిపించే ఛాన్సెస్ ఉంటది. ఆ కాంటెంట్‌ని బట్టి, వర్డ్స్ ఫార్మేషన్‌ని బట్టి అట్లా ఉంటుంది, కామన్ అది. ఓకే. డిక్టేటర్ గూడా ఒక మనిషే గాబట్టి, ఆయన గూడా మాన్యువలే గాబట్టి, ఆయన డిక్టేటర్ డిక్టేషన్ ఇచ్చేటప్పుడు ఒక 5 సెకండ్స్ అప్స్ అండ్ ఒక 5 సెకండ్స్ డౌన్ అనేది కామన్‌గా జరుగుతది. అది ప్రాక్టికల్‌గా అది కరెక్ట్ అది. మీకు గూడా తెలుసు. అందరికీ తెలుసు ఈ షార్ట్ హ్యాండ్ వాళ్ళకి. కాబట్టి మీరు అప్స్ అండ్ డౌన్స్ ఒకవేళ పొరపాటున కావచ్చు, లేకపోతే ఆ ప్యాసేజ్‌ని బట్టి గావచ్చు, ఒకవేళ డిక్టేటర్ ఒక 10 సెకండ్స్ ఇంక్రీజ్ పైకెళ్ళిపోయి, 15 సెకండ్స్ పైకెళ్ళిపోయి, మళ్ళీ డౌన్ చేయడము, అట్లా ఏమైనా పొరపాటున జరిగి ఉండొచ్చు. జరిగి ఉంటే గనుక దానికి గూడా మనం అలవాటు పడితే బావుంటుంది ముందే. దానికి ఒక కాంప్లెయింట్ లాగా అనుకోకుండా అది ఇన్‌స్టిట్యూట్ లెవెల్‌లోనే ఆ విధంగా ప్రాక్టీస్ అయితే జేసుకోవాలి. అది కామన్ అది. మానవులమే గదా చెప్పేది. కాబట్టి అది మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే. చాలా మంచిది. కాబట్టి మనం 80 వర్డ్స్ పర్ మినిట్ రాస్తున్నామంటే ఎగ్జామ్‌కెళ్తున్నాము 80 కంటే మనం 90 వర్డ్స్ రాసే కెపాసిటీలో ఒక 10 వర్డ్స్ ఎక్కువ రాసే కెపాసిటీలో ఉండాలి యాక్చువల్లీ. అది కరెక్ట్ పొజిషన్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫుడ్. టేక్ లైట్ ఫుడ్ on the examination day. Light breakfast, small lunch, take your own bottle. It is better to take home food to avoid unnecessary time waste and energy. It is better to take companion, they are parent, brother or sister, to hold your belongings if necessary. డియర్ ఫ్రెండ్స్, నైట్ మనం ఆల్రెడీ మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కదా. ఒకరోజు ముందు, రేపు ఎగ్జామ్కి వెళ్తే మనంగా ఈరోజు మంచి ఫుడ్ తీసుకొని పడుకోవాలి. ఎగ్జామ్ డే రోజు మాత్రం ఎక్కువ ఫుడ్, హెవీ ఫుడ్ తీసుకుంటే కనుక డిస్కంఫర్ట్ ఉంటుంది, లేజీగా ఉంటుంది, కరెక్ట్‌గా యాక్టివ్‌గా ఉండదు, ఇన్‌యాక్టివ్‌గా ఉంటది. కాబట్టి లైట్ ఫుడ్, ఇడ్లీ లాంటి ఫుడ్, లైట్ ఫుడ్ మార్నింగ్ తీసేసుకోవాలి. ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు, డిక్టేషన్‌కి వెళ్ళే ముందు. ఆఫ్టర్‌నూన్ గూడా కీ టైమ్ ఆఫ్టర్‌నూన్ అంటే. ఫస్ట్ పేపర్ ఉంటుంది ఆఫ్టర్‌నూన్ అంటే. కాబట్టి దట్ ఈస్ కీ టైమ్. ఇంకా మార్నింగ్ కంటే ఆఫ్టర్‌నూన్ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది కాబట్టి అప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాల్సింది. ఆ ఒక్కరోజు భరించాలి ఖచ్చితంగా. మన ఎగ్జామ్ గురించి భరించాలి. మన లైఫ్ గురించి భరించాలి. ఈ ఎగ్జామినేషన్ వెరీ ప్రేషియస్ కాబట్టి ఖచ్చితంగా మనము ఆ విధంగా ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి. కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా ఉండాలి. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా లైట్‌గా ఉంటే మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ప్లస్ మన ఫుడ్ మనమే తెచ్చుకోవడం బెస్ట్ ఇంటి దగ్గర నుంచి లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి. అనవసరంగా ఎగ్జామినేషన్ సెంటర్‌గా ఊరు తెలీదు మనకి. సేమ్ అదే లొకాలిటీ అయినా గూడా
అదే ఊరు వాళ్ళైనా కూడా మళ్ళీ బయటికి వెళ్ళడము, అన్నెసెసరీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. చూడండి మిగతా రోజుల కంపేర్ చేస్తే ఎగ్జామినేషన్ రోజు మాత్రం కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోతారు. సైకలాజికల్ ఫీలింగ్ అది. ఎగ్జామ్ రాస్తున్నాం. వెయిటింగ్ మనం అనుకున్న టైంలో ఒక్కోసారి ఎగ్జామ్ జరగకపోవచ్చు. కొంచెం వెనుక ముందు జరుగుతది. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ గూడా వెనుక ముందు జరిగే ఛాన్సెస్ ఉంటది గాబట్టి, ఇది కొంచెం ఓపికతో కూడుకున్న పని. కొంచెం ఓపికగా ఉండాలి. కాబట్టి అనవసరంగా అటు ఇటు మళ్ళీ రోడ్ల మీదకి వెళ్ళి, బజార్‌కి వెళ్ళి తినేసి రావడం అనేది ఖచ్చితంగా అవాయిడ్ జేసేసి, ఏదైతే ఎగ్జామినేషన్ క్యాంపస్ ప్రిమిసెస్‌లోనే ఉండి, హ్యాపీగా రెస్ట్ తీసుకొని, ఎగ్జామ్ కంఫర్టబుల్‌గా రాస్తే బావుంటదనేది నా ఉద్దేశ్యం. ఇవన్నీ పట్టుకోవాలి. ఏవేదైతే మనం తెచ్చుకుంటున్నామో ఇంటి నుంచి ఫుడ్డు, వాచు, మొబైల్స్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఒకవేళ బెటర్ మీ పేరెంట్‌ని తీసుకెళ్ళడం మీతో పాటు. లేక బ్రదర్‌ని, సిస్టర్‌ని గానీ మీతో పాటు ఎగ్జామినేషన్‌కి తీసుకెళ్తే కంఫర్టబుల్‌గా సైకలాజికల్‌గా మీరు హ్యాపీగా అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జేసేసి, హ్యాపీగా ఎగ్జామ్ రాసేసి మళ్ళీ బయటికొచ్చేసి వాళ్ళతో స్పెండ్ జేయొచ్చు. మంచిగా లంచ్ అవి ఇవి తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వీలవుతది. ఒకవేళ అట్లుంటే మీ కంపానియన్‌ని తీసుకొనెళ్తే బెటర్. కంఫర్టబుల్ ఉంటది మైండ్. ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు గాబట్టి అది మీరు తీసుకెళ్ళడం బెస్ట్. నెక్స్ట్, ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటు ది క్యాంపస్, వన్స్ కన్ఫర్మ్ with the concerned officials, is it exam center for shorthand? ఓకే. మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టినా, ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ క్యాంపస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, అక్కడ అఫీషియల్స్ ఉంటారు గదా! ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, ఇక్కడే గదా షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఉంది అని జెప్పేసి, ఒకసారి వాళ్ళతో కన్ఫర్మ్ జేసుకొని, నేను లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ రాయడానికొచ్చాను, హైయర్ రాయడానికొచ్చాను, ఇంటర్ మీది ఏ గ్రేడ్ అయితే ఆ గ్రేడ్ ఇలా ఎగ్జామ్ రాయడానికొచ్చాను అని జెప్పేసి, వాళ్ళకొకసారి ఇన్ఫార్మ్ జేస్తే గూడా బావుంటుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, హైదరాబాద్‌లో 2 సెంటర్స్. ఒకటి జీఐఓఈ, ఒకటి ప్రింటింగ్ టెక్నాలజీ అని జెప్పేసి 2 సెంటర్స్ ఉన్నాయి. అది బౌండరీ మొత్తం ఒకటే క్యాంపస్ ఉంటుంది. పెద్ద క్యాంపస్ అది. ఒకటేమో గేట్ డిఫరెంట్ రోడ్‌లో ఉంటుంది. ఇంకొక గేట్ ఏమో ఒక హాఫ్ కిలోమీటర్‌కి అవతల సైడ్ ఉంటుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి ప్రింటింగ్ టెక్నాలజీకి సెంటర్ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ ఏదైతే జీఐఓఈ ఎగ్జామినేషన్ సెంటర్‌లోనే ఉన్నారు. ఒకసారి నేను చూసాను. తర్వాత తీరా టైం అయ్యే టైంకి వాళ్ళు హాల్ టికెట్ తీసుకొని వాళ్ళు డిక్టేషన్ రూమ్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకుంటే ఇక్కడ వాళ్ళ హాల్ టికెట్ నంబర్స్ లేవు. అయితే పక్కా క్యాంపస్ అది. అయితే కాదు అని జెప్పేసి మళ్ళీ అప్పుడు హడావిడిగా మళ్ళీ అలా రన్ జేసుకుంటూ వెళ్ళిపోయారు వేరే ఎగ్జామినేషన్. అప్పుడెంత టెన్షన్ ఉంటదో ఆలోచించండి. కాబట్టి ఏదైనా గూడా ఒక్కసారి ఎగ్జామినేషన్ సెంటర్ ఇదేనా అని అడగడంలో అయితే తప్పు లేదు గదా! వాళ్ళకి గూడా అఫీషియల్స్‌కి గూడా అర్థమవుతది. వీళ్ళు ఎగ్జామ్ రాయడానికొచ్చారు. మీరు ఎక్కడన్నా ప్రెమిసెస్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్, ఇంటర్మీడియేట్ గ్రేడ్ రండి లోపలికి అని జెప్పేసి. గ్రేడ్ వైస్ పిలుస్తుంటారు గదా! కాబట్టి వాళ్ళకి రిపోర్ట్ చేసి ఉంటే మీకు అన్ని రకాలుగా బావుంటుంది. నెక్స్ట్, చెక్ యువర్ ప్లేస్. మీరు క్యాంపస్‌లోకి వెళ్ళి వాళ్ళని అఫీషియల్స్‌ని అడిగిన తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్ళేసి మీ హాల్ టికెట్ నంబర్స్, రూమ్ నంబర్స్, ట్రాన్స్క్రిప్షన్ రూము అండ్ డిక్టేషన్ రూమ్ అవి చెక్ జేసుకోండి ఒకసారి. Check your place, go to notice board and check your hall ticket number and note down dictation hall and transcription hall for both papers. ఫస్ట్ పేపర్‌కి గానీ, సెకండ్ పేపర్ గానీ ఒకవేళ సెపరేట్ ఉండే అవకాశం గూడా ఉంటుంది గాబట్టి, మీరవి మార్నింగే ముందు వెళ్ళి అవి చూసుకొనుంటే మీకు ఎటువంటి యాంగ్షియస్‌నెస్ లేకుండా బావుంటుంది. నెక్స్ట్, when the officials permits you to enter the dictation room, just go and sit in the allotted place in a comfortable way. It is better to avoid unnecessary talks before taking dictation. కాబట్టి అఫీషియల్స్ మిమ్మల్ని లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, ఇంటర్మీడియేట్ గ్రేడ్ అని అక్కడ పిలుస్తారు గదా! పిలిచిన తర్వాత ఏ గ్రేడ్ వైస్ ఆళ్ళు వెళ్ళేసి మీ యొక్క అలాటెడ్ రూమ్‌లో కూర్చుంటారు.
కూర్చున్న తర్వాత మీరు అక్కడ ఎటువంటి ఊరికే ముచ్చట పెట్టడము, మన తోటి వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వస్తారో వాళ్ళతో ఊరికే చిట్ చాట్ చేయడం, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడము అలా కాకుండా కొంచెం ఏదో హాయ్, బాయ్, హాయ్ లాగా అంతవరకు ఓకే గానీ, ఇంకా పెద్ద పెద్ద ముచ్చట్లు మాత్రం ఏయకుండా కంఫర్టబుల్‌గా కూర్చోవడం బెస్ట్. ఎందుకంటే అనవసరమైన ఎనర్జీ అయితే పోతది. ఎక్కువ మాట్లాడొద్దు. సైలెంట్‌గా, కూల్‌గా, కామ్‌గా కూర్చోవాలి. మీరు కూర్చోగానే డిక్టేటర్ వస్తాడు కదా! ఒక 15 మినిట్స్ లోపట, 10 మినిట్స్ లోపట. ఎందుకు ఆ టైంని వేస్ట్ చేసుకోవడం. సైలెంట్‌గా కూర్చొని కొంచెం కూల్‌గా, కామ్‌గా, మెంటల్ పీస్‌గా ఉంటే బావుంటదనేది నా ఉద్దేశ్యము. ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు గానీ, ఎగ్జామ్‌కి అంటే ముందు అంటే కొంచెం కష్టమే డిస్కషన్స్ అయితే. Next, there is no need to be a competent to sit in first bench, second bench, or corners or corners. No need to sit near to the dictator because when the dictation starts, the hall should be in pin drop silence mode. So every candidate get good audio of the dictator. So చూడండి మీరు ఎగ్జామినేషన్ రూమ్‌లోకి మిమ్మల్ని అఫీషియల్స్ పంపగానే చాలా వరకు ఏం చేస్తారంటే వినరు. ఇప్పుడు నేను చెప్పినా గూడా మీరు ఎగ్జామినేషన్ రోజు చేసే అవకాశాలైతే ఉంటే మిమ్మల్ని అలాట్ చేసి పిలవగానే రన్ చేస్తూ వెళ్తూ ఉంటారన్నట్లు. స్పీడ్‌గా వెళ్లి ముందే కూర్చోవాలి. డిక్టేటర్ ఏదైతే టేబుల్ ఉంటుందో, ఆ టేబుల్ ముందే డిక్టేటర్ ముందే కూర్చోవాలి అని చెప్పేసి చాలా వరకి చూస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఐ థింక్. అంత త్వరగా ఉరికి కూర్చోవడం, ముందు కూర్చుంటేనే డిక్టేషన్ వినిపిస్తుంది. కొంచెం సైడ్స్‌కి కొంచెం వెనకాల కూర్చుంటే డిక్టేషన్ వినిపించదనేది ఒక ఫోబియా మాత్రమే. మీకు ఆల్రెడీ ట్రయల్ డిక్టేషన్ ఉంటుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆ ఫోబియాలో ఉండకూడదు. వెనుక కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా కూడా డిక్టేషన్ వినిపిస్తుంది. ముందు కూర్చొని టైట్‌గా కూర్చుంటారు ఇంకా. ఒక్క బెంచ్‌లో ముగ్గురు కూర్చుంటారు. ఇద్దరు కూర్చోవాలి యాక్చువల్లీ. ముగ్గురు కూర్చుంటారు. అది డిస్కంఫర్టే. అది పర్సనల్ ఇండివిడ్యువల్ రిస్క్ అవుతదది. అది మీ ఇష్టం మరి. ఓకే. ఇక్కడ కూర్చొని అయితే వినిపిస్తుంది. నెక్స్ట్, before 10 days of the examination, it is better to take dictations in a separate paper as the board is giving separate ruled papers to you on which you have to take dictation, dear friends. ప్రతిరోజు మనం మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రతిరోజు బుక్లో నోట్బుక్లో ఆర్ షార్ట్ హ్యాండ్ నోట్బుక్లో మనం డిక్టేషన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. ఇంతకుముందు మన బోర్డ్ ఎగ్జామ్‌లో డిక్టేషన్ బుక్కే ఇచ్చేవాళ్ళు. బట్ ఈ మధ్యనే ఒక 2 అటెంప్ట్స్ నుంచి చేంజ్ అయింది. బుక్ ఇవ్వడం లేదు. పేపర్స్ ఇస్తున్నారు. మామూలుగా జంట పేపర్స్ అంటారు కదా! జంట పేపర్. అలాంటి పేపర్స్ ఇస్తున్నారు. రూల్డ్ పేపర్స్. దాంట్లో మనము డిక్టేషన్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ప్రెజెంట్ ప్రాక్టీస్ చేసే రూల్డ్ నోట్‌బుక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసి, ఒక 10 డేస్ ముందు అవాయిడ్ చేసి, ఆ పేపర్‌లో రాయడం ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామినేషన్‌లో రాసినప్పుడు మనకు అది ఈజీ అయిపోతుంది. హాబిట్ అయిపోతుంది. కాబట్టి అది చూడండి అన్నట్లు. నెక్స్ట్, ఆఫ్టర్ టేకింగ్ ద రూల్డ్ పేపర్, వన్స్ చెక్ ద పేపర్, ఈస్ దేర్ ఎనీ డాట్స్ ఆన్ ది పేజ్? ఇఫ్ సో ప్లీజ్ టేక్ అనదర్. మీరు ఏదైతే రూల్డ్ డిక్టేషన్ తీసుకోవడానికి ఏదైతే పేజెస్ రూల్డ్ పేజెస్ తీసుకున్నారో దాంట్లో ఒక్కోసారి డాట్స్ మీకు తెలుసు కదా, అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా చిన్న చిన్న అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ డాట్స్ ఉంటే అక్కడ మరి మనకు గ్రామర్ యాప్స్ ది అండ్ ఆఫ్ అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అది రిటర్న్ చేసేసి ఇన్విజిలేటర్కి ఇంకొకటి ఏమని చెప్పాలి, ఇస్తారు వాళ్ళు. కాబట్టి ముందే చూసుకోండి. ఆ పేపర్ తీసుకున్న తర్వాత చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ టేకింగ్ డిక్టేషన్ అట్ యువర్ ఇన్స్టిట్యూషన్, నాట్ అట్
not at the venue, that means your examination center విత్ యువర్ టీచర్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు మీ యొక్క మైండ్ని సైకలాజికల్గా డైవర్ట్ చేసుకోండి. అది ఎగ్జామినేషన్లో అంటే అది కష్టమే, బట్ మీరు ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేయాలి మరి. ప్రతి ఒక్క సండే మీరు ఎగ్జామినేషన్స్ బిఫోర్ 2 months నుంచే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోవాలి. మీ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ రాయాలి. అది మీకు అలవాటైపోతుంది. మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఎగ్జామ్ రాస్తున్నా గూడా మీరు మీ యొక్క మైండ్‌ని మీ మైండ్ షేడ్ జేసుకోవాలి. ఎట్లా అంటే నేను ఇన్‌స్టిట్యూట్‌లోనే రాస్తున్నాను. మా టీచరే మాకు డిక్టేషన్ ఇస్తున్నారని అట్లా ఫీలింగ్ కొంచెం ఉంటే ఇంకా బెటరే. ఆఫ్‌కోర్స్ అఫీషియల్ డిక్టేటర్ అయినా గూడా ఏం పర్వాలేదు. బట్ ఆ విధంగా చేసుకుంటే ఇంకా ఒక 10 మిస్టేక్స్ ఇంకా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది గాబట్టి అది నా సజెషన్. ఒకవేళ అట్లా చేసుకోగలిగితే హ్యాపీ. ఓకే. నెక్స్ట్, యువర్ 7 minutes concentration is the golden key to you to switch on the bulb, to raise the light. It makes the path to get your job. Dear friends, ఏదైతో ఏదైతే ఎప్పటినుంచో ప్రాక్టీస్ చేసి 1 year నుంచి ప్రాక్టీస్ చేసి 6 months నుంచి ప్రాక్టీస్ చేసి చేస్తూ ఉన్నామో ఎగ్జామ్ గురించే. ఈ 7 minutes ఏదైతే ఎగ్జామినేషన్ టైం ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్ మనకి. కాబట్టి ఆ టైంలో మన కాన్సంట్రేషన్ అయితే ఇటే ఫోకస్ చేయాలి. అది జస్ట్ ఒక 2 minutes 3 minutes దాని మీద అక్యురేట్‌గా ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా 7 minutes ఆటోమేటిక్‌గా ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎటువంటి టెన్షన్ ఏముండదు. కాబట్టి ఆ 7 minutes కాన్సంట్రేషన్ అనేది ఇంపార్టెంటు ఇవన్నీ. కాబట్టి ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. కామ్‌గా, కూల్‌గా యోగా చేసినట్లుగా ఉంటే బెటర్. ముందు ఫస్ట్ పేపర్ మీరు ఎగ్జామ్ డిక్టేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ మాట్లాడాలంటే మాట్లాడుకోండి ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత. కానీ అంతకంటే ముందు వరకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. అనవసరంగా ఎటువంటి క్వెషన్స్ నీకు ఈ స్ట్రోక్ పడ్డదా? నాకు ఆ స్ట్రోక్ పడ్డది అని చెప్పేసి అనవసరంగా అటువంటి డిస్కషన్స్ అయితే పెట్టుకోకపోవడమే బెటర్. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. ఆ 7 minutes అనేది కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీ యొక్క లైఫే టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. ఎనీవే, ఆల్ ది బెస్ట్. నాకు తెలిసినంత వరకి నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీకు కొన్ని చెప్తే బావుంటుందని చెప్పేసి ఇవి మీకు ఇచ్చాను. కాబట్టి ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్.